కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉప్పులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలామంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్ట్ను బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? హెర్నియా అంటే ఏంటంటే కడుపు అనేది ఒక బాక్స్ లాంటిది, ఒక రూమ్ లాంటిది. దానికి ఎక్కడ మనకు వీక్ పాయింట్ అనేది ఉండదు, ఒక్క అంబులికస్ తప్ప. సో ఇది కాకుండా ఎక్కడైనా కండరంలో వీక్నెస్ ఏర్పడి ఒక రంధ్రంలాగా ఏర్పడి లోపల ఉన్న కడుపులో ఏమేమి ఉంటుంటాయి, చిన్న పేగు, పెద్ద పేగు, ఒమెంటం అనేది ఉంటుంది. వీటిలో ఏదైనా కానీ బయటకు వచ్చినప్పుడు, అంటే దగ్గినప్పుడు నీకు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళాను అంటే కడుపు ఇంట్రాబ్డామినల్ ప్రెషర్, కడుపుకు సంబంధించిన లోపల ప్రెషర్ అంటే ముక్కినప్పుడు, మోషన్కు ముక్కినా, యూరిన్కి ముక్కినా, దగ్గినా, లేకపోతే పడుకొని లేస్తున్నప్పుడైనా, నిలబడ్డప్పుడైనా ప్రెషర్ పెరిగి అందులో ఉన్న ఇంటెస్టైన్ కావచ్చు, అదే పేగులు కావచ్చు, ఒమెంటం కానీ బయటకు వచ్చి మళ్ళీ పడుకోగానే లోపలికి వెళ్ళిపోతే దాన్ని హెర్నియా అంటారు. ఇది మొదటిసారి, ఇది కొత్తలో అలా ఉంటుంది, తర్వాత ఏదో ఒక రోజు బయటకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. దాన్నే కాంప్లికేటెడ్ హెర్నియా అంటారు. ఒబెసిటీ, లావుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, కండరాల ఫైబర్స్ మధ్యలో కొవ్వు చేరడం జరుగుతుంది, అది వీక్ అయిపోతుంది. అంటే ఇంత చంక్లో 100 కండర ఫైబర్స్ ఉండాల్సింది ఫ్యాట్ చేరడం వల్ల అది 25కే మారిందనుకో, దాని బలం తగ్గిపోయి వీక్నెస్ అయిపోతుంది, గోడ వీక్ అయింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్రెషర్ పెరగడం. ప్రెషర్ దేనివల్ల పెరుగుతుంది, కడుపులో ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరగడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం ఉన్నప్పుడు ముక్కడం జరుగుతుంది. యూరిన్కి పెద్దవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి ఉండడం వల్ల ముక్కడం జరుగుతుంది. క్రానిక్గా కాఫ్ ఉండడం వల్ల, చాలా కాలంగా దగ్గుండడం వల్ల కానీ, లేదా చాలా ఎక్కువ బరువులు మనకు అనుకోకుండా మనకు స్థాయికి మించిన బరువులు ఎత్తడం వల్ల ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు స్లోగా కంటిన్యూస్గా అదే పని చేస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత అందులో ఒక రంధ్రంలాగా ఏర్పడి హెర్నియా అనేది బయటికి రావడం జరుగుతుంది. అది ఇంగ్వైనల్ రీజన్లో జరుగుతుంది, అంటే గజ్జల్లో జరుగుతాయి, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. అంబులికస్ అంటే మన బొడ్డు భాగంలో జరిగితే అంబులికల్ హెర్నియా అంటారు. దాని చుట్టుపక్కల ఉన్న వాటిని బట్టి పారాంబిలికల్, సూప్రాంబిలికల్, ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా. అదే సైడ్స్లో జరిగితే దాన్ని మనము రీనల్ యాంగిల్లో వచ్చే లాయిన్ హెర్నియాస్ని హెర్నియా అంటాం. లేదా ఏదైనా ఆపరేషన్ జరిగి, ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ జరిగి కండరాలను కట్ చేయడం వల్ల ఆ నర్వ్స్ కట్ అయిపోవడం వల్ల వీక్నెస్ కావడం, లేదా ఆ పుండు ఇన్ఫెక్షన్ కావడం వల్ల వీక్నెస్ కావడం వల్ల అక్కడ హెర్నియా వస్తే దాన్ని వెంట్రల్ హెర్నియా అంటారు. హెర్నియాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? హెర్నియాని మనం ఉండే ప్లేస్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. గజ్జల్లో ఉంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. అంబులికస్ అంటే బొడ్డు భాగంలో ఉంటే దాన్ని అంబులికల్ హెర్నియా అంటాం. దాని చుట్టుపక్కల పైన కింద వెనక ఉంటే దాన్ని పారాంబిలికల్ ఆర్ సూప్రాంబిలికల్ ఆర్ ఇన్ఫ్రాంబిలికల్ హెర్నియాస్ అంటాము. ఎపిగ్యాస్ట్రిక్, ఇక్కడ పైన ఉంటే ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా అంటాము. ఈ సైడ్లో ఉంటే దీన్ని లైన్ హెర్నియా అంటాము. లేదా ఏదైనా ఆపరేషన్ అయిన ప్లేస్లో, ఆపరేషన్ అయినప్పుడు కండరాలు కట్ చేయడం వల్ల, నరాలు కట్ చేయడం వల్ల, లేదా ఆపరేషన్ ప్లేస్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే హెర్నియా ఇన్సిషనల్ హెర్నియా లేదా వెంట్రల్ హెర్నియా అని అంటారు. సో అందుకే వాటిని ప్రైమరీ హెర్నియాస్గా, వీటిని సెకండరీ హెర్నియాస్గా డిసైడ్ చేయడం జరిగింది. హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? మనము లేచి నిలబడ్డప్పుడు అది బయటకు వచ్చి, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినా, దగ్గినప్పుడు బయటకు వచ్చి నార్మల్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినా, ముక్కినప్పుడు బయటకు వచ్చి నార్మల్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినా కానీ దాన్ని హెర్నియా అంటాం. ఇది మొదటి లక్షణం. అదే కాంప్లికేట్ అయిపోయింది అనుకోండి, అంటే అందులోకి బయటకు వచ్చిన హెర్నియా ఏదైతే మెలబడిపోయింది, అంటే ఇంటెస్టైన్ కానీ ఒమెంటం కానీ మెలబడిపోతే అది లోపలికి వెళ్ళకపోతుంది, దాన్ని ఇర్రెడ్యూసిబుల్ అంటారు. అదే పేగులు అనుకో, ఆ పేగు అడ్డుపడిపోతుంది, దాన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. తర్వాత అది చెడిపోతుంది, దాన్నే ఇన్కార్సరేటెడ్ హెర్నియా ఆర్ గ్యాంగ్రీన్ అని కూడా అంటాము. సో ఇలా ఇవి కాంప్లికేటెడ్ హెర్నియా. అన్కాంప్లికేటెడ్ అప్పుడు బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కాంప్లికేట్ అయినప్పుడు ఐదర్ ఆగిపోతుంది, లేదా పేగులు అడ్డుపడి కడుపు బిపోవడం, వాంతులు కావడం, మోషన్ కాకుండా ఉండడం జరుగుతుంది, లేదా పేగు చెడిపోవడంలో పేగుకు రంధ్రం ఏర్పడడం జరుగుతుంది. హెర్నియాను ఎప్పుడు పట్టించుకోవాలి?
హెర్నియా ఉంటేనే సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడు అనే దానికి ఆన్సర్ లేదు. హెర్నియా ఉండడమే సీరియస్నెస్. ఎందుకంటే అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాంప్లికేటెడ్ హెర్నియాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా ఉంటే ఖచ్చితంగా ఎలెక్టివ్ ఆపరేషన్, అది నొప్పి వచ్చేదాకా కానీ ప్రాబ్లం వచ్చేదాకా కానీ వెయిట్ చేయకుండా హెర్నియా ఉంటేనే ఆపరేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు మేము అన్నీ లాప్రోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది కాబట్టి ఈజీ 1 డేలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. హెర్నియాకు నాటు వైద్యాలు మంచివేనా? ఇది అనటామికల్ డిఫెక్ట్, అనటామికల్ ప్రాబ్లం, స్ట్రక్చరల్ ప్రాబ్లం. దానికి నువ్వు ఏ వైద్యము ఏది మానడానికి లేదు. అది ఒక గడ్డ కాదు, కరిగిపోయేది కాదు. కాబట్టి ఖచ్చితంగా రంధ్రాన్ని పూడ్చాలంటే దగ్గరికేసి కుట్టాల్సిందే, లోపల నుంచి జాలి వేయాల్సిందే. మందులతో హెర్నియా తగ్గుతుందా? గోడలో రంధ్రం ఎట్లయితే పూజ చేస్తే మానిపోదో, ఈ పేగులు ఈ మన కడుపు గోడల్లో ఏర్పడ్డ రంధ్రం పూడ్చాలంటే దాన్ని దగ్గరకేసి కుట్టాల్సిందే, జాలి వాడాల్సిందే. సర్జరీ మాత్రమే మార్గము, ఏ మందు పని చెయ్యదు. హెర్నియాకు సర్జరీ ఎలా ఉంటుంది? లాప్రోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? హెర్నియాకు సర్జరీ ఓపెన్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది. ఒకప్పుడు మెష్ లేకుండా అంటే జాలి లేకుండా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి హెర్నియాకు జాలి వేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ అది వీక్ అయిన కండరం కాబట్టి దానికి అంత బలం ఉండదు. కాబట్టి దానికి బలాన్ని ఇవ్వడానికి ఒక జాలిని మేము మెడికల్గా టెస్ట్ చేసి అది బాడీలో ఉన్న ఏం ప్రాబ్లం కాదనుకున్న కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. పాలీప్రోపిలిన్ కావచ్చు, ఇంకా వైకల్ కావచ్చు, వీటి కాంబినేషన్లు కావచ్చు, ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయి. అంటే ఈపీటీఎఫ్, డ్యూయల్ మెష్లు, చాలా రకాల మెష్లు ఉంటాయి. అది డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. సో అలాంటి మెష్ల్ని బాడీలో వేసి దానికి స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. అది ఓపెన్ సర్జరీ ద్వారా అంటే స్కిన్ కోసి పైన ఆ హెర్నియా లోపలికి నెట్టేసి కండరాన్ని కుట్టి మీద జాలి చేస్తే దాన్ని ఓపెన్ హెర్నియా అంటారు. అదే లోపల నుంచి పోయి అంటే ఫస్ట్ కడుపు లోపలికి వెళ్ళి లాప్రోస్కోపీ ద్వారా ఫస్ట్ కడుపులో గ్యాస్ నింపి కడుపు నుబ్బిచ్చి కడుపు లోపలికి కెమెరాలు పెట్టి లోపల నుంచి ఆ హెర్నియాని దాని కిందికి లాగేసి ఆ హోల్ని రంధ్రాన్ని కుట్టేసి లోపల నుంచి జాలి వేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ హెర్నియా అంటారు. ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ హెర్నియాలే 99% చేస్తాము. దానివల్ల చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే నొప్పి తక్కువ, తొందరగా రికవర్ అవుతారు, మోషన్ తొందరగా వస్తుంది, అండ్ దాంతోపాటు ఎటువంటి డ్రైన్లు లేకుండా చూడడానికి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ హెర్నియానే అడ్వాంటేజెస్. సర్జరీ తర్వాత హెర్నియా మళ్ళీ వస్తుందా? ఫస్ట్ ఏ కారణం వల్ల వచ్చిందో కారణాన్ని ట్రీట్ చేసి హెర్నియాని ట్రీట్ చేయాలి. సో దానివల్ల రికరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ. ఎక్కువ బరువులు ఎత్తినా, బరువు పెరిగినా, ముందు కారణాలను ట్రీట్ చేయకపోయినా అంటే మలబద్ధకాన్ని, యూరినరీ ప్రాబ్లంను, దగ్గును ట్రీట్ చేయకపోయినా కానీ మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేము 1 to 2 సెంటీమీటర్ డిఫెక్ట్ అంటే రంధ్రం ఉన్నా కానీ మేము 15 సెంటీమీటర్ల పెద్ద జాలి వేయడం జరుగుతుంది. వీలైన కాడికి రాకుండా ముందే పెద్ద జాలి వేయడం జరుగుతుంది. బట్ అయినా కానీ ఒక 1 to 5% కేసెస్లో మనం రికరెన్స్ను ఆపలేము. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి అవసరమైతే లాక్సేటివ్స్ వాడుకోవాలి. యూరినరీ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా యూరాలజీకి సంబంధించిన మందులు వాడుకోవాలి. దగ్గు లేకుండా చూసుకోవాలి. బెల్ట్ వాడుకోవాలి. బరువు పెరగకూడదు. ఖచ్చితంగా ఐడియల్ వెయిట్లోకి వచ్చేసేయాలి. అండ్ 3 నెలల వరకు ఒక 10 కేజీల కంటే ఎక్కువ బరువు ఎత్తకూడదు. అట్లాంటప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. హెర్నియాను నివారించుకోవచ్చా? హెర్నియాను నివారించాలి అంటే నేను చెప్పినట్టుగా స్మోకింగ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. కొన్ని రకాల స్టీరాయిడ్స్ ఎవరినైతే కండరాలను వీక్ చేస్తారో వాటిని వీలైనంత తక్కువగా వాడాలి. అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఎక్కువ కాలం కాఫ్ లేకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. వీటి వల్ల మనము హెర్నియా రాకుండా కాపాడుకోవచ్చు. హెర్నియాతో తక్షణం మనకు పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ హెర్నియాల మూలంగా మనకు సమస్యలు పెరగచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారచ్చు. కాబట్టి హెర్నియా ఉందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా లాప్రోస్కోపిక్ సర్జరీని చేయించుకోవటం అన్ని విధాలా మేలు.